హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సౌజీ ఎన్పీ బ్లాగ్స్. ఈరోజు వీడియోలో మ్యాగీ స్పైసీ గార్లిక్ నూడిల్స్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. దీనికి నేను 2 మ్యాగీ స్పైసీ గార్లిక్ నూడిల్స్ తీసుకున్నానండి. దానికి 2 మ్యాగీ మసాలా ప్యాకెట్లను కూడా తీసుకున్నాను. వీటిని ఉపయోగించి మ్యాగీని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. ముందుగా ఒక గిన్నె తీసుకొని 2 గ్లాసులు వాటర్ తీసుకుంటున్నానండి. పెద్ద గ్లాస్ వాటర్ తీసుకుంటున్నాను. ముందుగా స్టవ్ వెలిగించుకొని గ్యాస్ ఆన్ చేసుకున్నాను. వాటర్ని హీట్ చేసుకుంటున్నానండి. ఈ వాటర్ అనేది బాగా మసలాలండి. మసిలిన తర్వాత మాత్రమే ఈ మ్యాగీ స్పైసీ గార్లిక్ నూడిల్స్ని యాడ్ చేసుకోవాలండి. వీటిని నేను చిన్న చిన్న పీసెస్ లాగా చేసుకొని వేసుకున్నానండి. ఎందుకంటే ఇవి పిల్లలకి ఇబ్బంది లేకుండా తినడానికి ఉంటుందని నేను ఇలా చిన్న చిన్న తీసుకున్నాను. మీకు కావాలంటే ఎలా క్యూబ్ నూడిల్స్ ఉన్నాయో అలా తీసుకోవచ్చండి. ఇప్పుడు నూడిల్స్ మంచిగా ఉడుకుతున్నాయండి. ఒకసారి చూద్దామండి నూడిల్స్ ఉడికాయేమని. ఇలా ఒక నూడిల్ని తీసుకొని కట్ చేస్తే కట్ కావాలండి. అప్పుడే నూడిల్స్ మంచిగా ఉడికినట్లండి. ఇంకా నూడిల్స్ కొంచెం సేపు ఉడకాలండి. ఇవి నూడిల్స్ మంచిగా ఉడకపోతే కడుపులో నొప్పి అనేది వస్తుందండి. అందుకనే మంచిగా ఉడికిన తర్వాత మాత్రమే మనం ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు నూడిల్స్ ఉడికాయేమో చూద్దామండి. ఒక నూడిల్ని తీసుకొని ఇలా కట్ చేస్తే కట్ కావాలండి. కట్ అయ్యాయి. ఇప్పుడు నూడిల్స్ మంచిగా ఉడికాయండి. అందుకనే గ్యాస్ ఆఫ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ నూడిల్స్లో ఉన్న వాటర్ అన్నిటిని స్ట్రెయిన్ చేసుకోవాలండి. ఒక చిల్లుని గిన్నె తీసుకొని వాటర్ అన్నిటిని వడకట్టుకోవాలండి. ముందుగా మనం ఒక కళాయి తీసుకొని కళాయి హీట్ ఎక్కిన తర్వాత 2 స్పూన్లు ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పచ్చిమిర్చి తీసుకుంటున్నానండి. కట్ చేసిన పచ్చిమిర్చిని 2 పచ్చిమిర్చిని వేస్తున్నానండి. ఒక ఫుల్ ఆనియన్ని కట్ చేసి వేసుకుంటున్నానండి. ఈ రెండింటిని మంచిగా మిక్స్ చేసుకోవాలండి. తర్వాత ఒక క్యారెట్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకున్నాను. ఈ అన్నిటిని మంచిగా కలుపుకోవాలండి. కొంచెం ఉప్పు వేసుకొని మిక్స్ చేసుకున్నాను. తర్వాత మ్యాగీ స్పైసీ గార్లిక్ మసాలాని యాడ్ చేసుకుంటున్నానండి. ఇప్పుడు మంచిగా మసాలాలన్నీ వెజిటేబుల్స్ ముక్కలకి పట్టే విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు ముందుగా ఉడకబెట్టి పెట్టుకున్న నూడిల్స్ని యాడ్ చేసుకుంటున్నాను. ఈ నూడిల్స్కి మసాలా పట్టే విధంగా చిన్నగా కలుపుకోవాలండి. ఈ మసాలాలన్నీ మంచిగా పట్టాయండి. 1 నిమిషం పాటు కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటున్నానండి. మ్యాగీ టేస్ట్గా ఉండాలంటే కొంచెం లెమన్ పిండుకోండి. చూడండి మ్యాగీ స్పైసీ గార్లిక్ మసాలా ఎలా పొడి పొడిగా వచ్చిందో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.